నంద్యాల విజయ పాల డైరీ దగ్గర హైటెన్షన్ నెలకొంది. ముత్యాలపాడు గ్రామంలో జరిగిన సొసైటీ ఎన్నికల్లో భూమా విఖ్యాత్ రెడ్డి ఘన విజయం సాధించారు. అయితే భూమా విఖ్యాత్ రెడ్డి డైరీకి ఉన్న అప్పును చెల్లించాలంటూ డిఫాల్టర్ నోటీసులు ఇచ్చింది విజయ పాల డైరీ యాజమాన్యం. ఇక దీని మీద వివరణ ఇవ్వడానికి డైరీ దగ్గరకు విఖ్యాత్ రెడ్డి వచ్చారు. కానీ అక్కడ డైరీ యాజమాన్యం కానీ దానికి బాధ్యత వహించే అధికారులు కానీ ఎవరూ అందుబాటులో లేకపోవడంతో విఖ్యాత్ రెడ్డి ఆయన అనుచరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. నేను ప్రెసిడెంట్ గా వహిస్తున్న ఒక సొసైటీని రద్దు చేస్తూ నాకు విజయ్ డైరీ నుంచి 19వ తారీఖు వచ్చి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వండి, మీరు ఇల్లీగల్ గా ఎక్కారని చెప్పి నాకు ఒక నోటీస్ ఇచ్చారు. మరి ఈరోజు 19వ తారీఖు ఆ నోటీసుని పట్టుకొని ఈరోజు నేను వచ్చా. నేను ఏ విధంగా అనర్హుడిని, ఈరోజు ఉన్న చైర్మన్ కానీ ఇక్కడ ఉన్న ఇతర డైరెక్టర్లు ఏ విధంగా ఎక్కారని చెప్పి నేను ప్రశ్నించడానికి మరి నా సమాధానం వాళ్ళు వింటారేమో అని చెప్పి ఈరోజు నేను రావడం జరిగింది. కాకపోతే ఇక్కడికి వచ్చిన తర్వాత అదేదో 3 మెన్ కమిటీ అని వేస్తున్నారు. ఆ 3 మెన్ కమిటీలో ఒక్కటి రాలేదు. నన్ను ఒక రూమ్ లో కూర్చోబెట్టి ఓ 10 నిమిషాలు ఉండి మళ్ళీ వాయిదా వేస్తున్నట్టు నోటీస్ ఇచ్చి పంపిస్తున్నారు. ఇంకా ఇంత భయపడి నేను ఏం మాట్లాడుతున్నానో వినడానికి కూడా మీరు నాతో మాట్లాడడానికి కూడా భయపడుతున్నప్పుడు మరి నాకు ఈ నోటీస్ ఇవ్వడం ఎందుకు, నా టైం వేస్ట్ చేయడం ఎందుకు? మరి నేను నా నోటీస్ ప్రకారంగా నేను వస్తే కనీసం మాట్లాడడానికి కూడా ముందర రాకపోతే ఇంకా వీళ్ళు దేనికి